సమ్మిట్ అద్దిరిపోవాలి, రాష్ట్రం వెలిగిపోవాలి, గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ కావాలి. ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న టార్గెట్. 2047 విజన్ డాక్యుమెంట్ ఆధారంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్న రేవంత్ సర్కార్ అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు. రాబోయే రోజుల్లో ఏ రంగాలకు ప్రోత్సాహం అందించాలనే దానిపై ఆర్థిక నిపుణులతో చర్చించామని, అందుకు అనుగుణంగానే విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామన్నారు. ఏ రంగాలకు సంబంధించి ప్రోత్సాహం ఇస్తే ఆ రంగం తిరిగి మనం ఈరోజు పెట్టుబడి పెడితే తిరిగి 10 ఇంతలు రాబడి వచ్చే ఏ రంగాలు ఉన్నాయి, ఆ రంగాలపైన కేంద్రీకరించి ఏ విధంగా పనిచేయాలి అనే డాక్యుమెంట్ని ఈరోజు విజన్ డాక్యుమెంట్ని 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయబోతా ఉన్నాం. రాష్ట్రం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుందని తాము నమ్ముతున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి తోడ్పాటు చేస్తుందనే మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఆ క్రమంలో మేము తీసుకున్న తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించిన అంశం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మాతో సహకరించి ఈరోజు మేము $3 ట్రిలియన్ ఎకానమీని నిజంగా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చేస్తే మేము తప్పకుండా నమ్మకం కలిగిస్తాము, నమ్మకం ఇస్తాము. విజన్ డాక్యుమెంట్లో భాగంగా వివిధ రంగాలకు సంబంధించిన పాలసీలను ఆవిష్కరించబోతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎడ్యుకేషన్ పాలసీ, ఎంప్లాయ్మెంట్ పాలసీ, టూరిజం పాలసీ, హెల్త్ పాలసీ, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ, ఎనర్జీ పాలసీ, ఇట్లాంటి ఏవేవైతే పాలసీలు మనము అంతకుముందు లేవు, నూతనంగా మనము ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చి అర్హత ఉన్న ప్రతి వాడికి అవకాశం ఇవ్వాలనేది ఒక విజన్ డాక్యుమెంట్ను మనం చేసుకున్న ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రపంచ స్థాయి మేధావులు ఉన్నారు. అనేక మంది నిపుణుల సలహాలు తీసుకుని దీన్ని రూపొందించామన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యం అన్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ రఘురామరాజన్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ నుంచి మొదలు పెడితే చాలామంది మేధావులు మనకందరికీ మన పాలసీ డాక్యుమెంట్లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ డాక్యుమెంటును 2034కు $1 ట్రిలియన్ ఎకానమీని ఏ విధంగా మనం చేరుకోవాలి, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీగా ఎలా చేరుకోవాలని ఒక ప్రణాళిక చేసుకున్నాం. ఇక గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి పనులు నెమ్మదిగా సాగటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీధర్ బాబు అవసరమైతే 3 షిఫ్టుల్లో పనిచేసి వేగంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. 5వ తేదీన సీఎం వచ్చేలోపు 80% పనులు పూర్తి కావాలన్నారు.